ప్రభుత్వం వాళ్ళు కరెక్టే, వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడమే వింతగా ఉందన్నమాట అక్కడ. అదే కదా. కానీ ఒకటి సార్, అంటే ఇదంతా ఒకటి అయితే ఈ పోస్టుల వ్యవహారంలో Group 1 కానీ ఏదైనా రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా రోజుల నుంచి అదే జరుగుతుందండి వాస్తవంగా. దానికి ఇక నన్ను అడిగితే ఈ వ్యవస్థలన్నీ రాజకీయం వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు. ఒక అంటే అసలు ఒక 15-20 ఏళ్ల నుండి దరిద్రం ఎట్లా పట్టిందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం రాజకీయ వ్యవస్థ చేతికి మన తలకాయలు తీసుకెళ్ళి ఇచ్చేసాం. వాళ్ళు ఎలా కావాలంటే అట్లా నడుపుతున్నారు. ఈలోపు ఉద్యోగులు వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఏదైనా సరే ఈ పార్టీని ఆ పార్టీ నువ్వు ఏదో ఒక పార్టీతో బతుకు అంతే, లేకపోతే నువ్వు బతకడానికి వీల్లేదన్న స్టేజ్లోకి తెచ్చేశారు. రాజకీయ జోక్యాలు, రాష్ట్ర విభజన అనేది 2 రాష్ట్రాలకి పట్టిన శని, రాజకీయ శని. అంతకుముందు కాస్త ఉమ్మడి రాష్ట్రంలో ఇంత దరిద్రం లేదు, వ్యవస్థలాగా ఉండేవి. ఆ వ్యవస్థలు ఎప్పుడైతే విడిపోయాక అవస్థలు పెరిగినాయి జనాలకి అంతే. అంటే ఈ రాజకీయ జోక్యం వల్ల కోర్టునే అన్న తప్పుదారి పట్టించేసారు. అవి నడుస్తూనే ఉంటున్నాయి, అప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అంటే నాన్ ఫోకల్ కి షిఫ్ట్ చేయండి ఉద్యోగులను కోర్టే చెప్పింది అంటే కోర్టునే తప్పుదారి పట్టించేసారా? కోర్టు ఆర్డర్ని వాళ్ళు తప్పుదో పట్టించరు, కాకపోతే ఇందులో తప్పు జరిగింది అన్నటువంటిది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఇష్యూ. అంటే ఏం జరుగుతుంది సార్ ఫైనల్ గా? రేపు డెసిషన్ తీసుకోకపోతే నిజంగా ఆల్రెడీ నిన్ననే చేసేసారు వాళ్ళందరినీ, 26 మందిని ఆయన అటెండ్ అయ్యేయండి. ఇంకా నేను సాయంత్రమే వాళ్ళందరినీ పక్కన పెట్టారు అనమాట. ఫైనల్ గా కోర్టు ఉత్తర్వులు అయితే అమలు చేశారు. రైట్. మొత్తానికి Group 1 వ్యవహారంలో సమస్య అది పరిష్కరింపబడిన కోర్టు నుంచి ఎందుకు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అన్నారు?